స్తుడు ఉప్పు బస్తాలను ఆ గాడిదపై వేసి పొరుగు గ్రామానికి వెళ్లి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. ఆ భారాన్ని మోస్తున్న గాడిద ఈ భారం నుండి నేను ఏ విధంగా విడుదల పొందగలనని ఇప్పుడు అనుకుంటూ ఉండేది. అయితే ఒకరోజు ఉప్పు బస్తాలను మోస్తూ ఒక ఏరు ఆ గాడిద దాటుతుండగా ప్రమాదవశాత్తు నీళ్ళలో పడిపోయింది. ఉప్పంతా కరిగిపోయింది. పైకి లేచినప్పటికీ ఆ బరువు తగ్గిపోవడం చూసి ఆ గాడిద ఎంతో సంతోషపడిపోయింది. మరుసటి దినం కూడా ఆ ఏరు దాటుతున్న సమయంలో ఈ దినానికి కావాలనే ఆ గాడిద నీళ్ళలో పడిపోయింది. మూడవ దినాన్ని కూడా ఈ విధంగానే చేసింది. దీన్ని గమనించిన ఆ వ్యాపారి ప్రయోజనం ఏం లేదని భావించి ఆ గాడిదను ఒక చాకలివానికి అమ్మివేశాడు. అయితే ఆ చాకలివాడు మాసిన బట్టల ముఠలు ఆ గాడిదపై వేసి మరలా ఏరు దాటిస్తుండగా యథావిధిగా ఆ గాడిద నీళ్ళలో కూలబడింది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉప్పు వలె ఆ బట్టలు కూడా కరిగిపోతాయని ఆశించిన గాడిద చివరకు నీళ్లతో బరువెక్కిన బట్టలను మోయలేక కొరడా దెబ్బలు కొడుతున్న యజమానిని దెబ్బలు తట్టుకోలేక ఎంతో వేదన పడింది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగానే మనిషి కూడా తన యొక్క సొంత జ్ఞానంతో పాపాల్ని పోగొట్టుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. పాపాల్ని పోగొట్టుకోవాలని అనుకుంటూ ఉన్నాడు కానీ మరింత పాపిగా మారి పాప భారము పెరిగి నశించిపోతూ ఉన్నాడు. మనిషికి పాపము చేయడం చేతనవుతుంది కానీ పాపాల నుండి విడుదల పొందడం మనిషి చేత కాదు. మరి పాపాల నుండి విడుదల, పాప క్షమాపణ ఎవరి దగ్గర దొరుకుతుందంటే నేను ఆరాధిస్తున్న నిజదేవుడైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే. గనుకనే యేసు ప్రభువారు ఈ విధంగా అంటూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడిని గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నదని యేసుప్రభువారు అంటున్నట్లు మనం చూడగలం. గనుక పాప క్షమాపణ దయచేయు, పాపాల నుండి విడుదల కలిగి యేసుప్రభువారి దగ్గరికి మనం రాగలిగితే మన పాపాలకు క్షమాపణ, మన పాపాల నుండి విడుదల, నూతన జీవితాన్ని మన జీవితంలో మనం పొందుకోగలం. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ